బావా, ఇప్పుడు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? ఈ వరల్డ్ లో హ్యాపీగా ఉన్న వాళ్ళ లిస్ట్ తీస్తే నెంబర్ 1 ప్లేస్ నాకే వస్తుంది. అంత హ్యాపీగా ఉన్నాను. ఏంటి బావా అలా ఉన్నావు? నువ్వేం మాట్లాడవేంటి? నువ్వు మాట్లాడుతున్నావు కదా ఐశ్వర్య, నువ్వు చెప్పు, నేను వింటాను. సరే బావా, నేనే మాట్లాడుతాను. అదేంటో బావా, నిన్ను చూడగానే పడిపోయా. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే ఇదేనేమో. రేపు ఎంగేజ్మెంట్, ఆ నెక్స్ట్ పెళ్లి. నేనైతే పిచ్చ ఎక్సైటెడ్ గా ఉన్నాను బావా. ఏయ్ మెంటల్, ఏం చేస్తున్నావు? మనం గుళ్ళో ఉన్నాం. తెలుసు బావా, కానీ నేను హ్యాపీనెస్ లో ఉన్నాను. దానికి గుడి బడి డిఫరెన్స్ తెలీదు. పద బావా. రాహుల్, ఐశ్వర్య, మీ ఇద్దరు కలిసి ఈ నవగ్రహాల చుట్టూ 9 సార్లు ప్రదక్షిణలు చేయండి. అలాగే వదినా, పద బావా. బావా, నువ్వు ఈ కామెడీ అబ్జర్వ్ చేసావా? దేవుణ్ణి నువ్వు నమ్మవు, నేను నమ్మను. ఈ ప్రదక్షిణలు మనకు అవసరమా? మన మ్యారేజ్ అయ్యాక ఎంచక్క మనమిద్దరం వరల్డ్ టూర్ కి వెళ్దాం బావా. ఈ లోకమంతా చుట్టేద్దాం, ఏమంటావ్? ఆ కళ్ళల్లో నీళ్ళేంటి? అబ్బా వదినా, కొంచెం ఆ పొగను ఆపుతావా? చూడు, ఆ పొగ వల్ల బావ కంట్లో ఎలా నీళ్ళు వస్తున్నాయో. అబ్బా, అయ్యో, ఏంటి ఐశ్వర్య ఇలా చేస్తున్నావు? హారతి అలా ఆర్పకూడదు. ఇంకెలా ఆర్పాలొదినా? బావ కళ్ళల్లో నీళ్లు రాకుండా ఉండడానికి నేను ఏమైనా చేస్తాను. రా బావా, మన ప్రదక్షిణలు కంటిన్యూ చేద్దాం. క్షమించమ్మా. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మరి మరుపులలో, ఏం కదిలిందో ఎదలో లోతులో. ఏ చోటైనా నీ చూపేనా, నాకే మాటైనా నీ పేరేనా. ఏమవుతుందో మనలో మనలో మన మనసులలో, ఏం జరిగిందో కలలో కలలో తలముల కలలో, ఏమెదురైందో కథలో కథలో మరి మలుపులలో, ఏం కదిలిందో ఎదలో లోతులో. నైన్. అబ్బా బావా, 9 ప్రదక్షిణలు అయిపోయాయి. పద బాబా వెళ్దాం. బావా, ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు వెళ్ళు, నేను కాసేపు ఆగొస్తాను. ఓకే బావా, యువర్ విష్, బట్ త్వరగా వచ్చేయ్. ఏంట్రా, కన్నీళ్ళు నీ మాట విననని గొడవ చేస్తున్నాయా? అబ్బే, అలాంటిదేం లేదక్క. చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నానురా, నీ సంతోషం ఎప్పుడు నన్ను పలకరిస్తూనే ఉంటుంది. కానీ ఈ మధ్యలో నీకంటే నీ బాధే నాతో ఎక్కువ మాట్లాడుతుంది. అక్క, అవునరా, మనసులో భవానీని అందంగా పెంచేసి ఆ పెయింటింగ్కి
ఐశ్వర్య అని పేరు పెట్టాలనుకుంటున్నావు. అలా అందరినీ మోసం చేయొచ్చు, కానీ నీ మనసు ఎలా మోసం చేస్తావురా? ఏం చేయనక్క, నా మనసుని మోసం చేస్తే నేనొక్కనే బాధపడతాను. కానీ నిజం చెప్తే ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేసిన వాడిని అవుతాను. అప్పుడు వాళ్ళెవరూ ప్రాణాలతో ఉండరు. అందుకే ఇలా నన్ను నేనే. అందుకని నువ్వు ఇలా జీవితాంతో కన్నీళ్లతో గడిపేస్తావా? ఈ ప్రేమలో ఏదో మాయుందక్క. లేదంటే హిస్టరీలో ప్రేమ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఈ ప్రేమ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంది. చివరికి దేవుడైన కృష్ణుడి ప్రేమతో సహా. కానీ ప్రేమించడం మాత్రం ఆగట్లేదు. మేబీ ప్రేమించిన వాళ్ళ కోసం ఏడవడం కూడా ఒక అదృష్టం అనుకుంటానక్క. మరే రాహుల్, ఈ అదృష్టంతో ఈ జన్మకి బతికేస్తా. బాధపడకురా, నీ ప్రేమలో నిజముంది. నీ కన్నీళ్లకు సమాధానం ఆ అమ్మవారే చెప్తుంది. హారతి ఇవ్వండి. అలాగే. అయ్యో, జాగ్రత్త భవానీ. మెట్టు తగిలిందక్క. సరే, హారతి ఇవ్వండి. అలాగే. అమ్మా, ఆ ఛాయాదేవి అమ్మగారు చెప్పినట్టు ఏ ఆటంకం లేకుండా నీకు 7 వారాల నగలు వచ్చేలా చూడు తల్లి. పదండక్క. సరే భవానీ, పద. పద. రాహుల్ బాబు, రాహుల్ బాబు. ఆ భవాని, ఏంటి రాహుల్ బాబు అలా చూస్తున్నారు? కనీసం ఇలాగైనా నిన్ను నా కళ్ళల్లో నింపుకోవాలని. మిమ్మల్ని రాహుల్ బాబు, ఏమైంది మీకు? ఏం లేదు భవాని, ఏం లేదు. సరే రండి. నువ్వు వెళ్ళు భవాని, నేను వెంటనే వచ్చేస్తాను. వెంటనే వచ్చే బదులు నాతోనే వచ్చేయచ్చు కదా. నీతో రావాలని ఉంది భవాని, కానీ నాకు ఆ అదృష్టం లేదు. ఏం లేదు భవాని, నాకు చిన్న పని ఉంది. నువ్వు వెళ్ళు, నేను వచ్చేస్తాను కదా. సరే బాబు, త్వరగా వచ్చేయండి. కాంట్ బిలీవ్ దిస్. ఇదేంటి ఇక్కడ క్యాప్చర్ అవ్వదు కదా? మరి భవానీ ఫోటో మాత్రం ఎలా వచ్చింది?
హౌ ఇస్ దిస్ పాసిబుల్? ఎన్ని రోజుల నుంచి ట్రై చేస్తున్నా చిన్న ఫోటో కూడా క్యాప్చర్ అవ్వలేదు. సీసీటీవీలో రికార్డు అవ్వలేదు. కానీ భవానీ ఫోటో మాత్రం ఎలా? ఇదిగో అన్న నగ. అంతా మనం అనుకున్నట్టే జరిగింది. ఈ నగ నువ్వు టౌన్కి తీసుకెళ్ళి అలాగే అన్న. ఇది కూడా నువ్వు అనుకున్నట్టు చేసావంటే నువ్వు ఎప్పుడు చూడనంత డబ్బు నీ ఇంట్లో ఉంటుంది. అలాగే అన్న, తప్పకుండా చేస్తాను. గుర్తుపెట్టుకో, ఎవరెన్ని చేసినా చివరిగా నువ్వు కొట్టే దెబ్బకి మతులు తిరిగి మంచాన పడాలి. అంతా నీ చేతిలోనే ఉంది. అలాగే అన్న, నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నేను కాపాడుకుంటాను. వస్తానన్నా. భవానీ, ఇప్పటి వరకు ఊళ్ళో వాళ్ళ ప్రేమనే చూస్తూ పెరిగావు కదా. ఇప్పటి నుండి వాళ్ళ ద్వేషాన్ని కూడా చూడు. చాలా బాగుంటుంది. నాన్నా, అమ్మ భవానీ, హారతిచ్చావా? ఇచ్చాను నాన్నా. రాహుల్ బాబు ఎక్కడా? రానన్నా, నీకోసమే ఎదురు చూస్తున్నారు. బాబు, ఇద్దరూ కలిసి అమ్మోరికి పసుపు కుంకుమ వేయండి. ఓం అరుణాం కరుణాతరంగితాక్షేం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరాప్తాం మయూఖైః అహమిత్యేవ విభావే భవానీం ధ్యానం పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయుధాక్షీం. బాబు, ఈ కుంకుమ తీసుకుని పూజ చేస్తూ ఉండండి. హేమాభాం పీతవస్త్రాం కరకలితరసద్దేవ పద్మాం వరాహీం అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం వృక్షాం దేహీ చ పార్వతీ. అమ్మ భవానీ, అమ్మోరు తల్లికి సమర్పించమ్మా. చూడండి నాన్న, ఎన్ని నగలో అమ్మవారికి ఈ నగలన్నీ అలంకరించామంటే ఎంత అందంగా ఉంటారో కదా. అవునమ్మా, ఈ నగలు అలంకరించాక అమ్మోరిని చూడాలి అంటే మన రెండు కళ్ళు సరిపోవు. వీటికే ఇలా ఉంటే ఇంకా 7 వారాల నగలు వేస్తే అమ్మో ఇంకేమైనా ఉందా? అమ్మవారికి గడియ గడియకి దిష్టి తగులుతుందేమో. అమ్మవారికి దిష్టి తీయడానికి నువ్వెప్పుడు పక్కనే ఉంటావు కదా భవానీ. ఆ నగల్లో కాసుల పేరు కూడా ఉంది. అమ్మోరికి ఆ హారం అందంగా ఉంటుంది చూడండి. అమ్మ భవానీ, కాసుల పేరు కూడా ఉందంటమ్మా.
లేదు నాన్న, అమ్మగారిచ్చిన నగలన్నీ ఇవే. ఇవే అంటే నగలు తీసుకొచ్చిన నాకు తెలీదా? ఆ నగల్లో కాసుల పేరు కూడా ఉండాలి. అవునమ్మా, ముత్యాల హారం కూడా ఉండాలి కదా. లేదమ్మా, మీరిచ్చిన నగలు ఇవే. దీనిలో ఇంకా ఏ నగ లేవు. ఏం మాట్లాడుతున్నావు? నేను తెచ్చింది మొత్తం 6 నగలు. అందులో ఉన్నవి 5 నగలే. మరి 6వ నగ కాసుల పేరు ఎక్కడా? లేదు నాన్న, నేను నగలు తీసుకెళ్లి కోనేరు నీళ్లు తాకించి హారతిచ్చి యథావిధిగా తీసుకొచ్చాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటావా? అయ్యో, అలా అని నేను అనలేదమ్మా. మరింకెలా అన్నావు? నువ్వంటున్నది అదే కదా. నేను అబద్ధం చెప్తున్నానని అంటున్నావు. తప్పుగా అనుకోకండమ్మా, భవానీ ఉద్దేశం అది కాదు. లేకపోతే ఏంటి సుబ్రహ్మణ్యం గారు? నేను అమ్మవారి కోసం తీసుకొచ్చింది 6 నగలు. మీ కూతురేమో కాదు 5 నగలే అని అంటోంది. ఇంకెలా అనుకోమంటారు? రాహుల్, నగలు తీసుకొచ్చేటప్పుడు నీ మొబైల్లో వీడియో తీసావు కదా, చూపించు. అత్తయ్య, అది చూపించు రాహుల్. లేదంటే ఇక్కడ నేనే అబద్ధం చెప్తున్నాను అనుకుంటారు. ఇదిగో, ఇదే నేను చెప్పిన 6వ నగ కాసుల పేరు. ఇదే కనిపించటం లేదు. నాన్న, నాకేం తెలీదు. భవానీ అబద్ధం చెప్పదమ్మా, ఎక్కడో ఏదో తప్పు జరిగింది. ఓ, అంటే మీరు కూడా నేను అబద్ధం చెప్తున్నాను అంటున్నారా? అయ్యో అయ్యో, కళ్ళ ముందు వీడియో చూపిస్తున్నా మీరు నమ్మట్లేదన్నమాట. నమ్ముతున్నావమ్మా. మీరు ప్రేమగా అమ్మోరికి నగలు సమర్పించడానికి వచ్చారు. మీరెందుకు అబద్ధం చెప్తారు? కానీ కాసుల పేరు ఏమైనట్టు? అది మీ కూతురుని అడగండి. నాన్న, లేదు నాన్న, నాకేం తెలీదు. మళ్ళీ అదే మాట. నీకు తెలియకుండా ఇంకెవరికి తెలుస్తుంది? వెయిట్, ఇలా టెన్షన్ పడితే ఏమొస్తుంది అత్తయ్య? భవానీ, నగలు కొలం దగ్గర ఏమైనా కింద పడ్డాయేమో చూస్తే తెలుస్తుంది కదా. అవును, నేను వెళ్ళి చూసొస్తాను. నాన్న పట్టుకోండి. రే విక్రమ్, పద. అమ్మోరు తల్లి,
ఎక్కడ పడిపోయింది? రాహుల్ బాబు, నాకేం తెలియదు రాహుల్ బాబు. నువ్వేం కంగారు పడకు, ఆ నగ దొరుకుతుంది, ధైర్యంగా ఉండు. ఇక్కడే హారతిచ్చాం బాబు. రే వెతకరా. ఏమైంది రాహుల్? కాసుల పేరు దొరికిందా? లేదత్తయ్య, దొరకలేదు. భవానీ, నిజం చెప్పమ్మా, ఆ కాసుల పేరు ఎక్కడుంది? చెప్పవే. మీ కూతురు భవానీనే దోషిగా భావించి ఈ గుడి నుండి శాశ్వతంగా బహిష్కరింపబడుతుంది.